అయితే తిడుతూ ఉంటుంది ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్స్ని. మీకు బుద్ధి లేదురా, కష్టపడి సంపాదించి తినకుండా మీ బాబులు సంపాదించింది కూర్చుని ఊరి మీద తిరిగి తింటుంది కాకుండా కష్టపడి ఏదో తన కష్టంతో బతుకుతున్న మనిషిని ఇలా బాధపెడతారా? మీరు అసలు మనుషులేనా? ఈసారి కానీ ధీరజ్ని మీరు ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకునేదే లేదు. ఈసారికి నేను మిమ్మల్ని తిట్టేసి వదిలేస్తున్నాను అనేది అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కోపంగా చూస్తూ ఉంటారు. పుట్టుత అయినా భలే అంటుంది అని అయితే అలా చూస్తూ ఉంటాడు ధీరజ్. నా భర్త జోలికి ఎవరు వచ్చినా సరే బ్యాగ్లో కాయగూరలో కత్తి పెట్టుకొని వచ్చి ఒక్కొక్కరిని పొడిచి మరీ చంపేస్తాను, జాగ్రత్త అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ప్రేమ. అలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి ఒరే ఈసారి నుంచి నా భర్త జోలికి వస్తే ఊరుకునేదే లేదు అని అనేసరికి విశ్వక్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక కొట్టడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది ప్రేమ. అది చూసి విశ్వక్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. నీ చెల్లి చేసినంత పనైనా చేస్తుందిరా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అంటూ మాకెందుకురా నీతోని అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఒరే ఆగండ్రా అని చెప్పేసి విశ్వక్ అయితే వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంటారు. అయినా పట్టించుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక విశ్వక్ అయితే వాళ్ళు ఎంత ఆపినా సరే ఆపకపోయేసరికి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే పుట్టదయ్యైనా గట్టిదయ్య సేమ్ మిరపకాయలాగా ఎగిసి పడిపోతుంది అని చెప్పేసి ఏదో అనుకుంటూ చాలా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక కోపంతో అలా చూస్తూ విశ్వక్తో అయితే ప్రేమ ఇలా అంటూ ఉంటుంది. ఎందుకన్నయ్య ఎన్ని రోజులు మా ఇద్దరి నా మీద ధీరజ్ మీద గుండెల్లో మోస్తూ ఇలా తిరుగుతావు, నువ్వు మమ్మల్ని మర్చిపో అనేది అంటూ ఉంటుంది. నువ్వు మా ఇద్దరి మీద పెంచుకున్న పగని నీకు ఇంక ఇప్పటికీ చల్లారదా? మా ఇద్దరిని ఇంకేదో ఒకటి చేస్తే కానీ విడదీస్తే కానీ నువ్వు మనశ్శాంతిగా ఉండలేవా అని అంటూ ఉంటుంది. అలా అంటూ విశ్వక్ని అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇక విశ్వక్ అయితే తలదించుకొని ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.